హాయ్ ఫ్రెండ్స్, అమెరికాకి ఇరాన్కి భీకర యుద్ధం జరుగుతూ ఉంది. ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా ఖమేనీని అమెరికా హతమార్చింది. ఇప్పుడు మోజ్దబా ఖమేనీ అంటే అయతుల్లా ఖమేనీ కొడుకు సుప్రీం లీడర్ గా ఎన్నుకోబోతున్నారంట. ఆ దేశంలో ఉన్నటువంటి 88 మంది మత గురువులు అంట. ఎందుకంటే ఆ దేశంలో పార్లమెంట్ లేదు, ప్రధాని ఉండడు, రాష్ట్రపతి ఉండడు. కాబట్టి ఒక మత ప్రాతిపదిక నడిచేటువంటి రాజ్యం కాబట్టి వాళ్ళు ఎన్నుకుంటారు. అయితే ఇప్పుడు అమెరికా ఏమంటుందంటే ఖమేనీ ఫ్యామిలీని అసలు ఉంచాం, ఖమేనీ కొడుకు సుప్రీం లీడర్ గా గద్దెనెక్కితే అతన్ని కూడా చంపేస్తాం. ఎందుకు అంటే అసలు ఖమేనీ కుటుంబం అనేది ఉండకూడదు, నియంత పాలన ఇరాన్ లో ఉండకూడదు, ఎన్నికలు జరగాలి, ప్రజాస్వామ్యం జరగాలి, రాజ్యాంగం ఉండాలి, ప్రజలకు ఓటు వేసే హక్కు ఉండాలి అని చెప్పి అమెరికా ప్రకటించింది. అంటే ఇప్పుడు మోజ్దబా ఖమేనీ గనక ఆ దేశానికి సుప్రీం లీడర్ గా ఎన్నికైతే అతని మరణం కూడా తథ్యం. అయితే 1935లో ఆ దేశాన్ని పరిపాలించిన మొదటి రాజు రెజా షా 1935లో ఆ దేశానికి ఇరాన్ అని పేరు పెట్టాడు. అంతకుముందు అది పర్షియా దేశం. పార్సీలు ఉండేవారు, జొరాస్ట్రియన్ మతాన్ని అనుసరించేవారు. వాళ్ళు సూర్యుణ్ణి మొక్కడం, ప్రకృతిని పూజించడం వాళ్ళ ముఖ్య మత ఆచారాలు. అయితే మనం చూసాం, రతన్ టాటా గారు కూడా పార్షియా దేశం నుంచి మన దేశానికి వలస వచ్చిన వాళ్లే. అప్పట్లో ఆ ఇస్లామిక్ విప్లవం మొదలైనప్పుడు ఇస్లాం రాజ్య స్థాపన చెయ్యాలని దండయాత్ర చేసినప్పుడు పర్షియా దేశంలో ఉన్నటువంటి పార్సీలంతా కూడా వేరే దేశాలకు పారిపోయారు, వలస వెళ్లిపోయారు. వాళ్ళంతా మతం మారడం ఇష్టం లేని వాళ్ళు, పారిపోలేని వాళ్ళు, శక్తి లేని వాళ్ళు, ఓపిక లేని వాళ్ళు అక్కడే ఉండి ఇస్లాం మతంలోకి కన్వర్ట్ అయ్యారు. సో పార్సీలు ప్రపంచవ్యాప్తంగా చాలా తక్కువ మంది ఉన్నారు. ఈ రెజా షా 1935లో పర్షియాని ఇరాన్ దేశంగా ప్రకటించి అతను పరిపాలన కొనసాగించాడు. ఎప్పటి వరకు? 1941 వరకు అతను పరిపాలించాడు. అంటే రెండవ ప్రపంచ యుద్ధం సమయంలో 1941 ఆ టైంలో దేశం విడిచి వెళ్లిపోయాడు. అతను దేశం విడిచి వెళ్లిపోయిన తర్వాత మహమ్మద్ రెజా షా పహ్లావి అనే అతను ఇరాన్ దేశాన్ని పరిపాలించాడు. మహమ్మద్ రెజా షా పహ్లావి అతను 1979 వరకు పరిపాలించాడు ఇరాన్ని. 1979లో ఇరాన్ లో రెవల్యూషన్ వచ్చింది, ఇస్లాం రెవల్యూషన్. అది ఇస్లాం రిపబ్లిక్ గా అవతరించింది. అప్పుడు రొహల్లా ఖొమైనీ, మనం ఏదైతే మాట్లాడుకుంటున్నామో అయతుల్లా ఖమేనీకి ముందు సుప్రీం లీడర్ రొహల్లా ఖొమైనీ ఆ ఉద్యమానికి నాయకుడిగా వ్యవహరించి ఆ రాజు పరిపాలన అంతమైపోయింది. ఎవరు? మహమ్మద్ రెజా షా పహ్లావి. ఇరాన్ కి చివరి రాజు అని చెప్పుకోవచ్చు మహమ్మద్ రెజా షా పహ్లావి. మొదటి రాజు వీళ్ళ నాన్నగారు ఎవరైతే రెజా షా పహ్లావి, రెండవ రాజు మహమ్మద్ రెజా పహ్లావి. ఇతను చివరి రాజు, రెండవ రాజు అనుకోండి. అతను 1979 ఇస్లాం రిపబ్లిక్ గా మారిపోయిన తర్వాత ఈజిప్ట్ వెళ్లిపోయాడు, ఫ్యామిలీతో సహా ఈజిప్ట్ వెళ్లిపోయాడు. అతనికి 4 భార్యలు, 4వ భార్యకి పిల్లలు ఉన్నారు. ఆ 4వ భార్య పెద్ద కొడుకే రెజా పహ్లావి ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడు. అతనికి సుమారు 60 సంవత్సరాల వయసు. అమెరికా ఏం ఆలోచిస్తుందంటే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి ఈ రెజా పహ్లావిని ప్రిన్స్ అంటారు ఇరాన్ లో. అతన్ని ఈ రెజా పహ్లావి ప్రిన్స్ ని ఇరాన్ కి రాజుగా చేయాలి అని, అలానే ప్రజాస్వామ్యం రాజ్యాంగం ద్వారా నడిపించాలి అనేది అమెరికా ప్రయత్నం. ఇతను కూడా అమెరికాలో ఉండి అలాంటి పావులే కదుపుతున్నాడు. ఇరాన్ దేశంలో ప్రజాస్వామ్యం రాజ్యాంగం అందుబాటులోకి రావాలి అని. అయితే ఈ మహమ్మద్ రెజా పహ్లావి ఈజిప్ట్ వెళ్ళిపోయాడు కదా 79 విప్లవం తర్వాత. 80లో అతను ఈజిప్ట్ లోనే చనిపోయాడు. 79 నుంచి 89 వరకు రొహల్లా ఖొమైనీ పరిపాలించాడు. అతను మత గురువే. అతని హయాంలో కూడా ఆ 10 సంవత్సరాలు కూడా అరాచకాలే కొనసాగాయి. 79 నుంచి 89 వరకు అతను పరిపాలిస్తే 89 నుంచి నిన్న ఖమేనీ చనిపోయే వరకు ఖమేనీయే సుప్రీం లీడర్ గా వ్యవహరించాడు ఇరాన్ కి. అంటే ఇద్దరు సుప్రీం లీడర్లు, రొహల్లా ఖొమైనీ, అయతుల్లా ఖమేనీ, వీళ్ళిద్దరు సుప్రీం లీడర్లు. మొదటి రెజా షా అలాగే మహమ్మద్ రెజా పహ్లావి, వీళ్ళిద్దరూ ఇరాన్ కి రాజులు. పర్షియాని ఇరాన్ గా ప్రకటించింది మొదటి రాజు 1935లో రెజా పహ్లావి. అతని కుమారుడే మహమ్మద్ రెజా పహ్లావి. ఇప్పుడు అతని కుమారుడు యుఎస్ లో ఉన్నాడు, అమెరికా ప్రయత్నాలు చేస్తోందని. అయితే ఇలాంటి ఒక రెవల్యూషన్ రావడానికి కారణాలు ఏంటి? రాజు పరిపాలించాడు. పర్షియా చూడండి ఎన్ని రకాలుగా మారిపోయిందో. పర్షియా దేశం ఇరాన్ గా మారిపోయింది. మార్చిన వ్యక్తి 1935లో రెజా పహ్లావి. కానీ అతను 41 వరకే పరిపాలించాడు. రెండవ ప్రపంచ యుద్ధం రాగానే అతను పారిపోయాడు దేశాన్ని వదిలిపెట్టి. ఆ తర్వాత అతని కొడుకు మహమ్మద్ రెజా పహ్లావి పరిపాలించాడు 79 వరకు. 79లో ఇస్లాం విప్లవం రాగానే అతను దేశం వదిలి వెళ్లిపోయాడు. ఈజిప్ట్ లో 1980లో మరణించాడు. ఆ తర్వాత 79 నుంచి 89 వరకు రొహల్లా ఖొమైనీ పరిపాలిస్తే 89 నుంచి ఇప్పటి వరకు అయతుల్లా ఖమేనీ పరిపాలించాడు. ఇలాంటి విప్లవాలు, ఈ రెవల్యూషన్ అంతా రావడానికి కారణాలు ఏంటంటే రాజు పరిపాలించినప్పుడు అతను అమెరికా దేశాలకి, అలాగే యూదు దేశమైనటువంటి ఇజ్రాయెల్ దేశానికి, సున్ని ముస్లిం దేశాలకి అంటే గల్ఫ్ కంట్రీస్, అరబ్ లీగ్ కంట్రీస్ ఉన్నాయి కదా, వాటన్నిటికీ కూడా స్నేహంగా ఉండేవాడు.
ఆ దేశంలో ఫ్రీడమ్ ఉండేది, అగ్రిమెంట్లు ఉండేవి, ట్రేడ్ డీల్లు ఉండేవి. దేశంలో ఉన్న చమురు నిల్వలు మిగతా దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తూ వచ్చిన ఆదాయంతో ఇరాన్ ప్రపంచంలోనే అతి సంపన్న దేశంగా, అభివృద్ధి చెందిన, అలాగే ఆధునీకరించబడినటువంటి దేశంగా ఉండేది. నాగరికతలో ముందుండేది. అప్డేట్, ఇప్పుడు అమెరికా ఎలా అయితే 2026లో ఉందో, ఇరాన్ 1935 నుంచి 79 వరకు అలా ఉండేది. ఒక వెలుగు వెలిగింది. మహిళలకు ఫ్రీడమ్ ఉండేది, చదువుకునేవాళ్ళు, ఉద్యోగాలు ఉండేవి. చూడొచ్చు మనం ఆ టైంలో ఉన్నటువంటి వీడియోస్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి. అలాంటి ఒక పరిపాలన కొనసాగించినటువంటి రాజుల పరిపాలన పడిపోయి ఇస్లామిక్ విప్లవం రావడంతో వెంటనే ఆ దేశంలో కట్టుబాట్లు మొదలయ్యాయి. మతం ఆధారంగా పరిపాలన కొనసాగుతోంది. రొహల్లా ఖొమైనీ పరిపాలించినప్పుడు అదే పరిస్థితి. మహిళలు అణిచివేతకు గురయ్యారు, వివక్షకు గురయ్యారు. ఆ దేశంలో ఉన్న సున్ని ముస్లింలు అణిచివేయబడ్డారు, అమెరికాను వ్యతిరేకించారు, యూదు దేశమైన ఇజ్రాయెల్ని వ్యతిరేకించారు, అలాగే మిగిలిన అరబ్ లీగ్ కంట్రీస్ ను వ్యతిరేకించారు. కేవలం షియా ముస్లిం కంట్రీలతో మాత్రమే స్నేహం చేసేవారు. ఇది రొహల్లా ఖొమైనీ గాని, అయతుల్లా ఖమేనీ గాని. అలాంటి ఒక పరిస్థితిని ఎదిరించి ప్రజలకు న్యాయం చేయాలనేది ఒక అంశం, చమురు నిల్వల మీద ఆధిపత్యం తెచ్చుకోవాలి అనేది ఒక అంశం, అలానే ఆ దేశంలో అంతర్యుద్ధం మొదలవటం, ప్రజలు వ్యతిరేకించడంతో ఆ దేశానికి ముప్పు ఏర్పడింది. అమెరికా, ఇజ్రాయెల్, అలాగే అరబ్ లీగ్ కంట్రీస్ అన్ని కలిసి ఆ దేశం మీద దాడి చేసి ఆ దేశం సుప్రీం లీడర్ ఖమేనీని హతమార్చారు. ఇప్పుడు ఫైనల్ గా అమెరికా మరియు ఇరాన్ ను వ్యతిరేకించేటువంటి దేశాలన్నీ కూడా ఆలోచన ఏంటంటే, ఆ దేశంలో ప్రజాస్వామ్యం, రాజ్యాంగం అందుబాటులోకి రావాలి. మొట్టమొదటి రాజు రెజా పెహ్లావి ఎవరైతే ఉన్నాడో అతని మనవడు ప్రస్తుతం అమెరికాలో ఉన్నాడని చెప్పుకున్నాం కదా, రెజా పెహ్లావి అతని పేరు. అతన్ని ఆ దేశానికి రాజుగా చేయాలని, లేదా ప్రధానిగా, లేదా ప్రెసిడెంట్ గా ఇలాంటి ఒక కొత్త రాజ్యాంగం తీసుకొచ్చి ఇరాన్ పైన ఆధిపత్యం తెచ్చుకోవాలనేది అమెరికా ప్రయత్నం, అలాగే ఇజ్రాయెల్ ప్రయత్నం. అలా చేయడం వల్ల దేశంలో శాంతి భద్రతలు ఉంటాయి, మహిళలు వివక్షకు గురవరు, సున్ని ముస్లిం దేశాల మీద ఇరాన్ దాడి చేయదు, అణువాయుధాలను తయారు చేయదు, మత ప్రాతిపదికన పరిపాలన కొనసాగించదు. దానివల్ల అందరికీ ఫ్రీడమ్ ఉంటుంది, ప్రశాంతంగా ప్రజలంతా హాయిగా నిద్రపోతారు అనేది ఇరాన్ దేశ ప్రజల ఆలోచన, అమెరికాలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆలోచన, అమెరికాకి సపోర్ట్ చేస్తున్న ఇజ్రాయెల్ మరియు సున్నీ ముస్లిం దేశాల ఆలోచన. అందుకని ఇరాన్ లో ఉన్నటువంటి సుప్రీం లీడర్ ని హతమార్చారు అనేది ఈ స్టోరీలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశం. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటి? మీరేమనుకుంటున్నారు? అసలు అమెరికా అలా చేయడం కరెక్టేనంటారా, లేదా ఖమేనీ లాంటి మత గురువులు అలా దేశాన్ని హింస పెట్టడం కరెక్ట్ అంటారా? గతంలో ఉన్న రాజుల పరిపాలన గురించి మీ అభిప్రాయం ఏంటనేది కామెంట్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలానే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దిస్ ఈజ్ రామ్ సైనింగ్ ఆఫ్ సన్మత్ స్టూడియోస్.